హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి శివరాత్రి రోజు వ్లాగ్ అనమాట. కొంచెం లేట్ అయిపోయింది. సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూసేయండి. వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి కూడా ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. సో ఇంకా నేను ఇక్కడ ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. ఇంక ఇక్కడ ఫేస్ మీద కూడా డేలో పెట్టుకునే క్రీమ్ ఉంటుంది కదా, అదైతే ఆల్రెడీ పెట్టేసుకున్నాను. ఇంకా డాక్టర్ రాసి ఇచ్చిన దాంతో నేనైతే ఇంకా ఫేస్ వాష్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా వాటర్ అయితే ఇంకా హాట్ వాటర్ అయితే వేడి చేసుకొని ఇంకా తాగేస్తున్నాను. బాగా ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదన్నమాట. ఇంకా అందుకే తనకైతే ఇంకా వాటర్ ఇవ్వలేదు. ఇంక ఇప్పుడే ఆశ పాప అయితే లేసి వచ్చింది. కొంచెం లేట్ అయ్యిందనమాట. ఇంక ఈరోజు ఎలాగూ హాలిడేనే కదా పిల్లలకి, అందుకోసమే కొంచెం లేట్గా లేసి వచ్చింది. ఇంకొకరు లేసి వస్తున్నారనమాట. అప్పటికే 7:30 8 అయిపోయింది. ఇంకా వస్తున్నారనమాట. సో ఇంకా నేనైతే ఈ మధ్యలో కొంచెం బిజీగా ఉండడం వల్ల మార్నింగ్ వాకింగ్ కూడా వెళ్ళట్లేదు. సో ఇంకా మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట. ఇంకా అక్కడ వాటర్ తాగిన తర్వాత బౌలన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. బౌల్ క్లీన్ చేసిన తర్వాత ఇంకా ఇల్లు ఉడవడం తుడవడం అవన్నీ కూడా చేశాను అనమాట. ఇంకా బట్టలు కూడా ఆల్రెడీ ఇంకా వాషింగ్ మిషన్లో వేసేసాను. ఇంకా అదంతా కూడా ఏం వీడియో తీయలేదు. సో ఇంకా ఈరోజు పండుగ కదా, ఇంకా హడావిడిగా అంతా కూడా చేసేసుకున్నాను అనమాట. ఇంకా వాషింగ్ మిషన్లో వేసేసి ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి ఇంక ఇక్కడ పాయసం అయితే చేశాను. సో ఇంక ఇక్కడ పాయసం అయితే రెడీ అయిపోయింది. కొంచెం లైట్గా వేయించాను అనమాట, ఎక్కువ వేయించలేదు. ఎందుకంటే ఆశపాప కొంచెం బ్లాక్గా కనపడితే తినదు, అందుకోసమే ఇంకా కొంచెం లైట్గా ఫ్రై చేసి ఇంకా పాయసం అయితే చేసేసి ఇంక ఇక్కడ పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాం అనమాట. ఇంక ఇక్కడ ఈరోజు మా ఇంట్లో అయితే ఎవరు కూడా జాగారం అయితే ఉండట్లేదు అనమాట. ఇంకా నార్మల్గా డైలీ ప్రతిరోజు ఇలా పూజ చేసుకుంటాము. సేమ్ ఇంకా అదే విధంగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో ఇంక ఈరోజు ఫుల్ డే అంతా కూడా వీడియో తీస్తాను, చూడండి. తప్పకుండా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. ఇంకా పూజ కంప్లీట్ అయ్యాక ఇంక ఇక్కడ రైస్ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా ఈరోజు స్పెషల్ అంటూ ఏం లేదు, కాకపోతే ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇంకా పప్పు చారు చేయమని చెప్పేసి అన్నారు. అందుకోసమే ఇంకా పప్పు కోసం అయితే ఎసరు పెట్టేశాను. ఇంకా చింతపండు కూడా నానేసాను. ఇంకా పప్పు అలాగే చారు చేసిన తర్వాత ఇంక ఇక్కడ అప్పడాలు కూడా వేయించాను అనమాట. ఇంకా పప్పు కూడా పోపు పెట్టేశాను. ఈ పనులన్నీ అయిపోయాకనే ఇంకా తినే ముందు అప్పడాలు అయితే వేయించాను. ఇంకా చూసారా, పప్పు టమాటా అలాగే చారు చేశాను. ఇంకా ఈవినింగ్ అయితే స్నాక్స్ ఇంకా ఇంట్లోనే ఉన్నారు కదా పిల్లలు, ఏదో ఒకటి చేయమంటారనమాట. అందుకోసమే ఇంకా నేను పని అంతా అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ కాబూలి శనగలు బఠానీలు అయితే నానబెట్టాను. ఇంకా కొంచెం కాకరకాయలు ఉండే అనమాట ఇంట్లో. ఇంకా కాకరకాయ ఫ్రై అయితే చేశాను. సూపర్గా ఉంది కాకరకాయ ఫ్రై అయితే. ఆ రోజు మీకు రెసిపీ కావాలంటే నేను తర్వాత షేర్ చేస్తాను. సో ఇంక ఇక్కడ రైస్ కూడా అయిపోయింది. ఇంక ఇక్కడ బావ అయితే 1:32 కల్లా ఆఫీస్ నుంచి అయితే వచ్చాడనమాట. ఇంకా రాగానే అందరం కూడా లంచ్ అయితే చేస్తున్నాము. ఇంకా మా సందీప్ అయితే ఈరోజు ఒక పొద్దు అనమాట జాగారం ఉంటాడు. వాడైతే ఇంకా బనానా తీసుకొచ్చాడనమాట. వస్తుంటే ఇంకా బనానా అయితే తిన్నాడనమాట. ఒక 2 బనానా తిన్నాడు. ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్తాడట. ఆల్రెడీ మార్నింగే టెంపుల్కి వెళ్ళొచ్చాడంట. ఇంకా ఆఫ్టర్నూన్ ఎలాగూ అక్కడే ఉంటాడు కదా రూమ్లో అని చెప్పేసి ఇంకా రమ్మంటే తనైతే వచ్చేసాడు. ఇంక ఇక్కడ ఈవినింగ్ అయితే టీ పెట్టేశాను అందరి కోసం అయితే. ఇంకా బావ ఆఫీస్కి వెళ్ళే ముందు 3:30 కల్లా బావ ఆఫీస్కి వెళ్తాడనమాట. ఇంకా ఆ టైంలో అయితే ఇంకా అందరి కోసం టీ పెట్టేసి ఇంకా టీ తాగిన తర్వాత సందీప్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అలాగే బావ కూడా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇంకా అందుకోసమే కొంచెం ఎర్లీగా పెట్టేశాను టీ. వీళ్ళు టీ తాగేసి ఇంకా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంకా నేనైతే బట్టలు ఉన్నాయన్నమాట. నేను మార్నింగ్ వేసిన బట్టలు మర్చిపోయాను అనమాట ఎండేయడం. తమ్ముడైతే పైన పెట్టొచ్చాడు, కాకపోతే నేను మర్చిపోయాను అనమాట. ఇంకా వీళ్ళు బావ వాళ్ళు ఉండడంతో మర్చిపోయాను. ఎలాగూ పని అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా బావ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా లంచ్ చేసేసాము. లంచ్ చేసిన తర్వాత అలా ఒక 1 అవర్ అలా మాట్లాడుకుంటూ ఉండిపోయామన్నమాట. ఇంకా 1 అవర్ తర్వాత ఇంకా వాళ్ళు ఆఫీస్కి వెళ్ళే ముందు టీ పెట్టేశాను. ఇంకా టీ తాగిన తర్వాత గుర్తొచ్చిందనమాట, బట్టలు ఎండలేదు కదా అని చెప్పేసి ఇంకా మళ్ళీ పైకి వచ్చి ఇంక ఇక్కడ బట్టలు అయితే ఎండేస్తున్నాను అనమాట. ఇంకా చేయితోటి కూడా పిండానమాట. మార్నింగే అన్నీ కూడా పిండేసిన తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా పిల్లల యూనిఫామ్స్ అలాగే సాక్సులు ఇంకా బాబాయ్ కొత్త షర్ట్స్ ఉండే అవి కూడా పిండేశాను అనమాట. మొన్న ఇంటికి వెళ్ళాం కదా, అవన్నీ కూడా అలానే ఉన్నాయి. సో ఇంకా అవన్నీ కూడా పిండేశాను. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. సో ఇంక ఇక్కడ బట్టలు అయితే ఎండేస్తున్నాను. కింద చూడండి తమ్ముడు వాళ్ళు ఏం చేస్తున్నారో. వీళ్ళు ఇక్కడ కుక్క పిల్లలకి వాటర్ పెడుతున్నారు.
సో ఇంకా పైన బట్టలు చాలా ఉండే అనమాట. ఇంకా అవి అయితే తీసి ఇంకా పక్కన పెట్టేసి బట్టలన్నీ కూడా ఎండేసి ఇంకా ఎండిన బట్టలు అయితే తీసుకొని వస్తున్నాము. ఎండిన బట్టలు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడైతే ఇంకా ఇలాగూ పని లేదు కదా, అవన్నీ కూడా మర్చేయాలని చెప్పేసి ఇంకా హాల్లో అయితే ఇంకా సాపేసి వేసుకున్నాను. ఇవన్నీ కూడా మర్చాలన్నమాట. అంతకుముందు బట్టలు కూడా ఉన్నాయి, ఇలా ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంక ఇప్పుడు మర్చేసిన తర్వాత ఇంకా పిల్లలకి స్నాక్స్ అయితే చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే బట్టలన్నీ కూడా ఫోల్డ్ చేస్తున్నాను. ఇంకా ఈ లోపైతే ఇక్కడ బఠానీలు కూడా నేను మార్నింగే నానబెట్టాను కదా, ఇవన్నీ కూడా నానిపోయాయి మంచిగా. ఇవి గ్యాస్ మీద పెట్టేసి మర్చేయమని చెప్పేసి అన్నాడు అనమాట. అందుకోసమే ఇంక ఇవన్నీ కూడా గ్యాస్ మీద పెట్టేసి ఇంకా బట్టలు అయితే మర్చేస్తాను. ఇంకా కొంచెం సాల్ట్ వేసి అవైతే గ్యాస్ మీద పెట్టేశాను. అలాగే ఇంకా 4 క్యారెట్స్, అలాగే ఒక 3 బంగాళదుంపలు కూడా ఉడకబెట్టేస్తున్నాను. కుక్కర్ ఎందుకు విజిల్ రావట్లేదు, అందుకోసమే ఇంకా గిన్నెలలో పెట్టేశాను. ఇంక ఇవన్నీ ఉడికేలోపు నాకు బట్టలు కూడా అన్నీ కూడా మర్చేసుకున్నాను అనమాట. చూసారా, ఇవన్నీ కూడా ఉండే, అవన్నీ కూడా మర్చేసాను. సో ఇంక ఇవన్నీ మర్చేసిన తర్వాత అక్కడ అన్నీ కూడా సర్దేసిన తర్వాత ఇక్కడ ఆలుగడ్డ అలాగే క్యారెట్ అయితే ఉడికిపోయాయి. ఇవంతా కూడా మెత్తగా స్మాష్ చేసుకున్నాను. ఇంక ఇక్కడ కాబులి శనగలు అలాగే బఠానీలు కూడా ఉడకబెట్టాను కదా, అవి కూడా ఉడికిపోయాయి అనమాట. అందులో ఉన్న వాటర్ అంతా కూడా తీసేసి ఇవంతా కూడా ఇలా మెత్తగా స్మాష్ చేసుకుంటున్నాను. మరీ మెత్తగా అవసరం లేదు, కొంచెం ఇలా బఠానీలాగా ఉంటేనే మనకు నోటికి తగులుతూ చాలా బాగుంటుందన్నమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ బఠానీ చాట్ అయితే. మనకు బయట తినే బదులు ఇంట్లోనే ఏదైనా కూడా ప్రిపేర్ చేసుకోవడం మంచిదన్నమాట. మేమైతే చాలా వరకు అసలు బయట తినడమే, పిల్లలకు తినిపించడమైనా మేము తినడం కూడా అసలు లేదనమాట. చాలా రోజులు అవుతుంది. నేను ఏదైనా కూడా ఇంట్లోనే చేసి పెడుతున్నాను. సో అదంతా కూడా ఇంకా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇంక ఇక్కడ కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో అయితే పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ అన్నీ కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఒక 2 టమాటాలు కూడా వేసుకుంటే అవి పులుపు మంచిగా ఉంటుందన్నమాట. మనం ఇలాగూ లెమన్ కూడా పిండుతాం, కానీ ఇంకా ఒక 2 టమాటాలు వేయడం వల్ల ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. సో ఇంక ఇవన్నీ వేసి ఇంకా కొంచెం సాల్ట్ వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా కలిపేసి ఇవన్నీ కూడా మంచిగా టమాటా అంతా కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి. చూసారా, నేనైతే కొంచెం ఫ్రై అవ్వడానికి అయితే వేసాను సాల్ట్, మళ్ళీ తర్వాత వేస్తాను. సో చూసారా, ఇవన్నీ కూడా మంచిగా కలిపేసుకొని ఇదంతా కూడా ఉడికేంత వరకు అయితే ఉడికించుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది, తప్పకుండా ట్రై చేయండి. మనకు బఠానీలు ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు అనమాట చాట్ అయితే. సో ఇంక ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న క్యారెట్ అలాగే పొటాటో ఉంది కదా, అదంతా కూడా మెత్తగా స్మాష్ చేసుకున్నాను కదా, అది కూడా వేసుకుంటున్నాను. మనం ఇది వేసుకున్న తర్వాత ఇంకా ఎలాగూ కాబులి శనగలు బఠానీలు అవి కూడా మెత్తగా స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. అదంతా కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా మంచిగా కలిసేంత వరకు కలుపుకోవాలన్నమాట. ఫస్ట్ ఇలా కలుపుకున్న తర్వాత మనకు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు అలాగే చాట్ మసాలా అన్నీ కూడా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా కూడా మంచిగా ఉడికేంత వరకు అయితే ఒక 10 minutes అయితే మంచిగా ఉడికించుకుంటే మనకు సింపుల్గా చాట్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా దించే ముందు లెమన్ జ్యూస్ పిండుకుంటే మనకు పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అనమాట. మనం ఇలాగూ చాట్ మసాలా వేస్తాం కాబట్టి మనకు చాటు మసాలాతోటి మొత్తం ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో చూసారా, నేనైతే అంతా కూడా వేసుకొని ఇలా తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా కూడా మంచిగా వాటర్లో ఇదంతా కలిసే విధంగా కలుపుకుంటున్నాను. చూసారా, తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లోనే ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చాట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా మీ దగ్గర సేవ్ ఉంటే సేవ్ కూడా వేసుకోవచ్చు అనమాట తినే ముందు. ఇంకా నేను అవైతే ఏం లేదు, నేను అది సేవ్ వేసే బదులు నేనైతే పానీపూరి ఫ్రై చేసి అవన్నీ కూడా స్మాష్ చేసి పైన అయితే చల్లాను అనమాట తినే ముందు. సో చూసారా, ఇదంతా కూడా మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి. మీరు కావాల్సినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇదంతా కూడా మంచిగా కొంచెం చిక్కగా అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలన్నమాట. నేను ఇంకా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి ఇదంతా కూడా కొంచెం
మగ్గిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, అలాగే తగినంత సాల్ట్, ఇంకా కొంచెం కారం, అలాగే చాట్ మసాలా ఇవైతే యాడ్ చేసుకోవాలి తప్పకుండా. మనం చాట్ మసాలా వేసుకుంటేనే మనకు ఆ చాట్ ఫ్లేవర్ బాగా వస్తుంది. ఇంకా కొంచెం చాట్ మసాలాతో పులుపు కూడా యాడ్ అవుతుంది అన్నమాట, తప్పకుండా వేసుకోండి. సో చూసారా, నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కొంచెం అయితే కారం వేసాను, అలాగే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను కొంచెం సాల్ట్ వేసాను కదా, ఇంక ఇప్పుడైతే చూసుకొని వేసుకుంటున్నాను అనమాట. చూసారా, ఇలా సాల్ట్ కూడా వేసుకొని ఇంకా చాట్ మసాలా కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది. టేబుల్ స్పూను, ఒక టేబుల్ స్పూన్ అండ్ హాఫ్ అయితే వేసుకొని ఇదంతా కూడా మళ్ళీ కలిసే విధంగా కలుపుకొని ఇదంతా కూడా మగ్గేంత వరకు అయితే మగ్గించుకోవాలన్నమాట. సో ఫైనల్గా ఇంకా చాట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దించే ముందైతే ఒక 2 లెమన్ పిండుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా లెమన్ జ్యూస్ పిండుకొని ఒకసారి కలిపేసుకొని ఇంకా దించేసుకోవడమే. చాలా సింపుల్ రెసిపీ, తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. సో ఫైనల్గా అయితే చాట్ రెడీ అయిపోయింది. ఇంక ఇక్కడ అందరం కూడా కింద కూర్చున్నాం అనమాట. అయితే ఫస్ట్ దైపూరి చేద్దామని చెప్పేసి ఇంకా ఇలా దైపూరి అయితే చేస్తున్నాను. దైపూరి కూడా చాలా బాగుంటుంది. ఇంకా పానీపూరీలు అన్నీ కూడా ఫ్రై చేశాను కదా, ఇంకా అవన్నీ అయితే కొన్ని తీసుకొని ఇందులో అయితే చాట్ వేస్తున్నాను. ఇలా చాట్ వేసిన తర్వాత పైనుంచి ఆనియన్స్, అలాగే కొంచెం పెరుగు ఉంటే పెరుగు వేసుకోవాలి, టమాటా సాస్ ఉంటే టమాటా సాస్ వేసుకొని పైనుంచి ఇంకా కొంచెం కొత్తిమీర, అలాగే పచ్చి ఆనియన్స్, ఇంకా చాట్ మసాలా ఈ పైనుంచి చల్లుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మనకు బయట 10 రూపీస్కి 20 రూపీస్కి 6 or 7 ఇస్తారు. ఇంక ఇంట్లో అయితే ఇష్టం పూర్తిగా ఎన్నంటే అన్నీ తినొచ్చు అన్నమాట. ఇలా ట్రై చేయండి తప్పకుండా. మనకు పొట్ట అయితే ఫుల్గా అయిపోతుంది అన్నమాట కొన్ని తింటేనే. అసలు ఇంట్లో చేసుకుంటే టేస్ట్ అది వేరే ఉంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. చూసారా, నేను నా దగ్గర ఉన్న వాటితోటే నేనైతే సెట్ చేశాను ఇలా దైపూరి. చూసారా, ఇంకా కొంచెం పచ్చి ఆనియన్స్ వేసుకొని కొంచెం పెరుగు, అలాగే చాట్ మసాలా చల్లుకున్నాను. ఇంకా కావాలంటే సాస్ లేదనమాట, అందుకే టమాటా సాస్ అయితే వేయలేదు. మీ దగ్గర ఉంటే వేసుకొని ఇంకా ఒకరికొకరు కూడా అందరం తింటున్నాము. చూడండి ఎంత బాగుందంటే సూపర్గా ఉంది. కాకపోతే ఫస్ట్ కదా ఫుల్గా కాలిందన్నమాట. నాకైతే ఘోరంగా కాలింది, అసలు వేడిగా ఉంది కదా, ఇంకా ఫుల్ కాలింది. చూసారా నేను ఎలా అంటున్నాను. ఇది దైపూరి రాళ్ళు ఉంటాయి సో ఇంక ఇక్కడ దైపూరి తిన్న తర్వాత ఇంకా అందరికీ కూడా బౌల్లో అయితే వేసిస్తున్నాను. ఇంకా ఫుల్గా తినేసారన్నమాట. ఇంకా బావకి, అలాగే ఇంకా పిల్లలు, ఇంకా అందరు కూడా ఇష్టంగా మంచిగా తిన్నారనమాట. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే డిన్నర్ ఏం చేయలేదనమాట, ఎందుకంటే ఇదే ఫుల్గా తినేసారు, అందుకే ఇంకా డిన్నర్ ఏం చేయలేదు. సో చూసారా, ఇంకా అందరికి కూడా ఫుల్గా తింటారని చెప్పేసి ఇంకా ఎక్కువనే చేశాను. పిల్లలు కూడా ఇంకా ఇష్టంగా తింటారు కదా, ఇంట్లోనే ఉన్నారు ఈరోజు అని చెప్పేసి ఇంకా వాళ్ళకి ఇష్టం అని చెప్పేసి చాట్ చేశాను. ఇంకా తమ్ముడు కూడా వాడు వచ్చిన దగ్గర నుంచి అసలు ఇంకా స్పెషల్గా ఏం చేయట్లేదు అనమాట, అందుకే ఈరోజు చాట్ చేశాను. ఇంకా అందరికి కూడా వేసేసి ఇస్తున్నాను అనమాట. అందరు ఈరోజు శివరాత్రి రోజు జాగారం ఉపవాసాలు ఉంటే మేమైతే ఫుల్గా తినేసాము. చూసారా, అక్కడ నిండా చేసామన్నమాట. ఇంకా అందరికీ కూడా వేసేసాను. ఇంక ఇక్కడ ఆనియన్స్, అలాగే పెరుగు, చాట్ మసాలా, ఇంకా నిమ్మకాయ అవన్నీ ఉన్నాయన్నమాట. పైనుంచి కూడా వేస్తున్నాను అనమాట ఆనియన్స్, అలాగే కొంచెం నిమ్మరసం, ఇంకా కావాలంటే మీరు టమాటా సాస్ కూడా వేసుకొని తినొచ్చు. ఇంకా స్వీట్ చట్నీ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ అవి కూడా యాడ్ చేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇంకా నా దగ్గర ఉన్న వాటితో నేనైతే ఇలా సింపుల్గా చేసేసుకున్నాను. ఇంకా ఆనియన్స్ వేసిన తర్వాత ఇంకా ఆల్రెడీ పానీపూరి ఫ్రై చేశాను కదా, ఇంకా అవి కూడా క్రష్ చేసి ఇంకా వేస్తున్నాను అనమాట. ఇంకా పైనుంచి కొంచెం క్రంచీగా బాగుంటుంది కదా అని చెప్పేసి అవి అయితే వేసి ఇంకా ఒక్కొక్కరికైతే ఇచ్చేస్తే వాళ్ళు ఇంకా టీవీ చూస్తూ తిన్నారన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేస్తే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే నాకు వీడియోకి ఎక్కువ రీచ్ ఉంటుందన్నమాట. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. సో ఇంకా చూసారా, ఇంకా బావ కూడా ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాడు. నేను అన్నీ కూడా సర్దేలోపు బావ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాడు. ఇంకా అందరికైతే వేసి ఇచ్చేసాను. Tell me what's wrong.
try to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away, as you fade away. Yeah, I'm about to fade away, 'cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you but I can't control the pain. If you're sticking by my side maybe we could be okay. Okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay through all the pain. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until సో ఫైనల్గా ఇంకా అందరం కూడా తినేసామన్నమాట. ఇంకా తినేసిన తర్వాత ఫుల్గా ఉన్నాయి బౌల్ అయితే అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. సో ఇంకా ఫైనల్గా నాకైతే బౌల్ అన్నీ కూడా క్లీన్ చేసేసరికి అయితే చాలా టైం పట్టేసింది. ఇంకా బౌల్ అన్నీ కూడా క్లీన్ చేసి కిచెన్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను. చూసారా, ఇంకా డిన్నర్ అయితే ఏం చేయలేదన్నమాట. ఆల్రెడీ మేము ఇప్పుడు ఇంతకుముందే లేట్గా తిన్నాం కదా స్నాక్స్ అయితే, అందుకోసమే ఇంకా ఏం చేయలేదన్నమాట. ఇంకా వాళ్ళు కూడా వద్దన్నారు. సో ఇంకా బౌల్ అన్నీ కూడా క్లీన్ చేసుకొని ఇంక ఇక్కడ నేను ఫైనల్గా అయిపోయింది పని అంతా కూడా. ఇంక ఇప్పుడైతే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా డాక్టర్ వచ్చిన నైట్ క్రీమ్స్ ఉన్నాయి కదా అవైతే పెట్టుకొని సో ఫైనల్గా ఇంకా పడుకోవడమే. సో వ్లాగ్ అయితే ఇదండి. వ్లాగ్ వస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.